హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. ఇది మన వీడియో 10వ తర్వాత ఇది క్లాస్ 10వ క్లాసు. ఇందులో మనం పర్సన్స్ గురించి నేర్చుకుంటున్నాము. ఇది ఆఖరి ఇది పర్సన్స్, ఎందుకంటే ఆల్రెడీ 6 పర్సన్స్ నేర్చుకున్నాము. ఐ, వి, యు, హీ, షీ, ఇట్. ఇది చివరిది పర్సన్స్లో 7వది దే. టీహెచ్ఈ దే అంటే మామూలుగా మీకు ఇంతమంది తెలుసుకున్నారు. దే అంటే వారు, కానీ వస్తువుల గురించి వ్యక్తుల గురించి వాడచ్చు వారు అని. ఒకరికంటే ఎక్కువ ఉన్నప్పుడు లేదా ఒకరికంటే ఎక్కువ ఉన్నప్పుడు వస్తువుల గురించి కూడా మనం దే అని వాడతాం, అవి అని. ఇక్కడ దే అంటే వాక్యాలు చూడండి. దే అన్నప్పుడు దే ఆర్ ఫ్రెండ్స్. ఎందుకు? వాళ్ళు ఒకరికంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి ఫ్రెండ్స్ అంటున్నాం. ఒకరి ఫ్రెండ్ అనుకోండి, హీఈస్ ఎ ఫ్రెండ్, షీఈస్ ఎ ఫ్రెండ్ అని అంటాం. అలాగే మనం ఒకరికంటే ఎక్కువ కాబట్టి దే ఆర్ ఫ్రెండ్స్. అలాగే పుస్తకాలు కూడా, వస్తువులను కూడా దే ఆర్ బుక్స్, అవి పుస్తకాలు. దే ఆర్ పెన్స్, అవి పెన్స్. దే ఆర్ బ్యాగ్స్, అవి బ్యాగ్స్. ఇలాగ మనం వాడాలి. నెక్స్ట్ రెండవది వచ్చేసి దేర్ అనే మీనింగ్. దేర్ దాంట్లో వారిది లేక వాటిది అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ వారిది అంటే దేర్ కార్ ఈజ్ హియర్, వాళ్ళ కారు ఇక్కడ ఉంది. దేర్ కలర్, వాటి కలర్ ఏమిటి, ఎలా ఉంది? దేర్ కలర్ ఈజ్ బ్లాక్, వాటి కలర్ బ్లాక్గా ఉంది. అలా కూడా వస్తువు గురించి దేర్ అని వాడచ్చు మనం. ఇక్కడ మూడవది వచ్చేసి దెమ్. దెమ్ అంటే వారిని లేదా వాటిని. ఇక్కడ కూడా వస్తువులకు వ్యక్తులకు వాడచ్చు. వారిని అన్నప్పుడు వి టేక్ దెమ్ టు కాలేజ్, మేము వాళ్ళని కాలేజీకి తీసుకెళ్తాము. అలాగే వస్తువులను కూడా వి టేక్ దెమ్ టు కాలేజ్, వేటి తీసుకెళ్తాము కాలేజీకి? బుక్స్. ఇక్కడ వస్తువులను వాడచ్చు, వ్యక్తులకు కూడా, రెండింటికి కూడా దెమ్ అని వాడచ్చు. అలాగా వి టేక్ దెమ్ టు కాలేజ్, మేము వాటిని కాలేజీకి తీసుకెళ్తాము. నాలుగోది వచ్చేసి ఆఖరిది చివరిది దెమ్సెల్స్ అని అంటాము. దెమ్సెల్స్ అంటే ఏంటంటే, దెమ్సెల్స్ అన్నప్పుడు వారే సొంతంగా, వాళ్ళకి సొంతంగా వాళ్ళు ఏదైనా పని చేశారనుకోండి, ఎవరి సహాయం లేకుండా, అలాంటప్పుడు మనం దెమ్సెల్స్ అని వారే అనే సందర్భంలో వాడతాం. ఇందులో ఎలా వాడాలంటే వాక్యాన్ని దే దెమ్సెల్స్ రిటర్న్ ఫ్రమ్ కాలేజ్, వారే కాలేజీ నుండి తిరిగి వస్తారు, మేము మాత్రం వదిలిపెడతాం, వాళ్ళని తీసుకెళ్తాము కాలేజీకి. ఇక్కడ ఎందులో ఉంది ఇది? మనకు మూడో దాంట్లో దెమ్, వి టేక్ దెమ్ టు కాలేజ్, మేము వారిని కాలేజీకి తీసుకెళ్తాము. కానీ 4వ వాక్యంలో దే దెమ్సెల్స్ రిటర్న్ ఫ్రమ్ కాలేజ్, కానీ వాళ్ళే కాలేజ్ నుండి వాళ్ళే సొంతంగా తిరిగి వస్తారు. ఇది మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ 4 పదాల గురించి ఎలా వాడాలి ఈ దేనికి సంబంధించినవి. ఫస్ట్ వన్, దే అంటే వారు లేదా అవి, వస్తువులకు వ్యక్తులకు వాడతాము, మనుషులకు వాడతాము. రెండవది దేర్ అంటే వారిది వాటిది. నెక్స్ట్ మూడవది వచ్చేసి దెమ్ అంటే వారిని లేదా వాటిని, ఇలా వాడాలి. నెక్స్ట్ చివరిది దెమ్సెల్స్ అంటే వారే, వాళ్ళంతకు వాళ్ళే లేదా ఒక నిమిషం, అలాగే మనం ఇది దెమ్సెల్స్ని వాడతాము. మీరు ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేసేసి ఈ 10వ వీడియోలో ఉండేటువంటి యొక్క దే చివరిది ఇది పర్సన్స్, మిగతా అన్ని పర్సన్స్ కూడా ఒకసారి మీరు పర్ఫెక్ట్గా చదివేసి దీన్ని కూడా చదివారనుకోండి, మొత్తం మీకు ఈ 7 పర్సన్స్ పూర్తిగా వచ్చేస్తాయి. మీకు 7 పర్సన్స్ కూడా కంప్లీట్గా నేను ఈ 10 వీడియోస్లో, 10 లెసన్స్లో, 10 క్లాసెస్లో కవర్ చేయడం జరిగింది. చాలా మొత్తం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఎలాంటి డౌట్స్ కూడా ఉండవు. చాలా వరకు డౌట్స్, చాలామంది ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడాలి అనేటువంటి యొక్క కోరిక ఉన్న వాళ్ళు కూడా ఈ పదాలు దేన్ని ఎలా వాడాలి అనేటువంటి తెలియక, పదాల అర్థాలు తెలియక వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఆ కన్ఫ్యూజన్ లేకుండా, ఆ హెసిటేషన్, ఆ సందేహం లేకుండా మీకు ఈ 10 వీడియోస్లో పర్సన్స్ పైన పూర్తిగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఇవన్నీ కూడా చదవండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను ఆ డౌట్స్ అన్నీ మీకు క్లియర్ చేస్తాను. నా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.